ప్రైజ్ ద లార్డ్. ఈ చిన్న స్టోరీ ద్వారా దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుందాం. ఆదివారాన ప్రభుని ఆరాధించడానికి సమయానికంటే ముందుగా సిద్ధపడతాడు పీటర్. వర్షం ఎక్కువగా కురిసినందువల్ల అనుకోకుండా జారి క్రింద పడిపోతాడు. ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాడు. మరలా అదేవిధంగా పడిపోతాడు. అయ్యో, మరలా ఇలా జరిగిందేంటి అనుకుంటూ ఇంటికి వెళ్ళి వస్తాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఇంకొకసారి క్రింద పడిపోకుండా మందిరం వరకు తనకు తోడుగా వస్తాడు. అతడు చేసిన సహాయానికి పీటర్ కృతజ్ఞత తెలుపుతూ అతన్ని కూడా ఆరాధించడానికి లోనికి రమ్మని ఆహ్వానిస్తాడు. అతడు రావడానికి ఏమాత్రం ఇష్టపడడు. కానీ ఎక్కువగా బలవంతం చేస్తుంటే ఆ వ్యక్తి పీటర్తో ఇలా అంటాడు, నేనెవరో అసలు నీకు తెలుసా? నా పేరు సాతాను. మందిరానికి వెళ్ళకూడదని నిన్ను 2 సార్లు క్రింద పడేటట్లు చేసింది నేనే. అయినా నువ్వు మాత్రం మందిరాన్ని మానుకోలేదు. మొదటిసారి పడినప్పుడు ప్రభు నిన్ను రక్షించాడు అనే విషయం గుర్తొచ్చింది. 2వసారి పడినప్పుడు నీ ఇంటివారు రక్షించబడ్డారు అని గుర్తొచ్చింది. 3వసారి కూడా క్రింద పడేస్తే నీ ఊరి వారందరూ ఎక్కడ రక్షించబడతారో అని భయమేసి క్రింద పడకుండా జాగ్రత్తగా నిన్ను మందిరం వరకు తీసుకొని వచ్చాను అని సమాధానమిస్తాడు. వాతావరణం అనుకూలించకపోయినా, మార్గంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆరాధనకు వెళ్లకుండా ఆగలేదు. అన్ని రకాల సౌకర్యాలను నీకిచ్చి, అనుకూలమైన పరిస్థితులు నీకున్నా, కుటుంబం అంతా క్షేమస్థితిలో ఉన్నా ఆరాధించడానికి ఆలస్యంగా, నిర్లక్ష్యంగా, శ్రద్ధ లేకుండా వచ్చి దేవునికి భయపడక మందిరాన్ని విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో. మన కోసం ప్రాణం పెట్టిన రక్షకుడు మన నుండి కోరేది ఆరాధన మాత్రమే. యుగయుగాలు ప్రభువుని ఆరాధించాలంటే భూమి మీద గొప్ప ఆరాధికులుగా ఉండాలి. అపవాదే ఆటంకాలు కలుగజేసినా ఆగిపోని నీ ఆరాధనే అత్యంత ఆనందాన్ని ప్రభువుకి ఇవ్వగలదు. ఎట్టివారు కావాలని తండ్రి వెదకుతూ కోరుతున్నాడో అట్టి ఆరాధికులుగా ఉందాం. ప్రభువుని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్.